మరి ఈరోజు చివరిగా ఆయన మరి ఎక్కడైతే బాంబేలో ఆయనకు అంతిమ సంస్కారం చేసినటువంటి స్థలం కావచ్చు, వాటిని అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ. మనస వాచ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నటువంటి పార్టీ, అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి భారతీయ జనతా పార్టీ. మీలాగా ఆయన బతుకున్నప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ ఆయన చనిపోయిన తర్వాత కానీ ఏ ఒక్కరోజు కూడా ఇందిరాగాంధీ గారికి ఇచ్చుకుంటారు, మిగతా అనేక మందికి భారతరత్న ఇస్తారు తప్ప అంబేద్కర్కు భారతరత్న ఇవ్వడానికి మనసు రాలేదు, చేతలు రాలేదు అటువంటి పార్టీ. ఈరోజు అంబేద్కర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆ ఉద్దేశం దాని కంటిన్యూషన్. మీరు ఆ రకంగా అంబేద్కర్ పేరు మీద మాట్లాడే నైతిక హక్కు లేదనే ఉద్దేశం అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. సార్, తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి పైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది. గవర్నర్ కూడా అనుమతించారు. కేటీఆర్ మీద కేసు నమోదయ్యని చెప్పి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీపీకి కూడా లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు సంబంధించి మీ వైఖరి ఎలా ఉండే అవకాశం? ఎవరి వైఖరైనా ఎవరి విషయమైనా సరే అవినీతి విషయంలో సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. కరప్షన్ విషయంలో భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు జీరో టాలరెన్స్తో వ్యవహరిస్తాం మేము. సార్, ఇంకొకటి, గతంలో తెలంగాణ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగాయి. ఆ తర్వాత ఆయన ఆదాన్ని కలిసిన తర్వాతనే ఆయన మీద ఎటువంటి కేసులు లేకుండా జరిగిపోయినటువంటి వార్తలు వచ్చి ప్రత్యేకించి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా దీని విషయంలో కొన్ని ఆరోపణలు చేసింది. దొంగలు ఊలు వంచుకున్నట్టు ఈ రెండు పార్టీలు ఒకరినొకరు పదురుకొని ఈ రకంగా మాట్లాడుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరి మీద ఆధారాలు ఉన్నా ఖచ్చితంగా దర్యాప్తు జరపాల్సిందే. ఈరోజు అనేక మంది మీద ఈడీ దర్యాప్తు చేస్తుంది, అందరిని ఆర్చేయదు. నిజంగా ఆ రకంగా ఉంటే నేను టీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాను, ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టండి, కాంగ్రెస్ పార్టీ అయినా ప్రజల ముందు పెట్టండి ఆధారాలు. ఖచ్చితంగా దాని మీద దర్యాప్తు చేయించేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎల్లుండి వరకు चलो थोड़ा रूम में देंगे.